చెప్పాలి కదా. చెప్పకుండా దావాని సాగదీస్తూ దావాని పాత దావా కింద ఎప్పటికో దాన్ని తీసేస్తా అంటే వెనక్కి మలుచుకుంటా వెళ్ళి ఆ వేడి తగ్గించేదానికి రిట్ పిటిషన్ని వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారు తప్పితే ఈ నవీన్ అనే అతను మిమ్మల్ని కోర్టుకు లాగాడు. నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పని. మీరెందుకు నవీన్ అనే అతన్ని ఫస్ట్ ర్యాంక్ డిక్లేర్ చేశారు ఆన్లైన్లో కృష్ణా జిల్లా లిస్టులో? ఎందుకు తీసేశారు రెండో రోజున? ప్రపంచానికి చెప్పాలి కదా. చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికాడ గేటు బయట నుంచున్నాను, వాళ్ళ బాత్రూమ్ దగ్గర నుంచున్నాను, వాళ్ళ ఇంటికి అవతల నుంచున్నాను, సొల్లు కబుర్లు. పిలిచాను, జగన్ రాలేదు. ఇన్నిసార్లు మాట్లాడుతుంటే సమానం చెప్పే మొగోడు లేడు. చర్చికి రామని అడుగుతున్నాం, చర్చికి రారు. ఇది తప్పా ఒప్పా చెప్పండి. అసలు ఈ డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది? లీక్ అయిన పేపర్ను పట్టుకుని ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత డబ్బులు చేతులు మారినాయి? ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత లేదా మీ ప్రభుత్వానికి అంటున్నాను. అసలు ఇంకా పచ్చి దాగా ఏంటంటే దొంగతనాల్లో పలు రకాలు ఉంటాయి. అందరూ ఊరెళ్ళాక తాళం పగలగొట్టో ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయటం వేరు. అసలు పట్ట పగలు అందరూ ఇంట్లో ఉండంగా, అందరూ ఇంట్లో మేల్కొని ఉండంగా దొంగతనం బరి తెగించి దొంగతనం చేయటం ఏమంటారు? బరి తెగించి దొంగతనం చేయటం అంటారు. అంటే భయం కానీ ఈ వ్యవస్థ ఏం చేస్తుందో, పోలీసు ఏం చేస్తుందో అనేటువంటి వెరుపు కానీ లేకుండా బరి తెగించి దొంగతనం చేసేవాడిని పగలే ఇంట్లోకి వెళ్ళి మనుషుల మధ్య దొంగతనం చేసేవాడిని అంటారు. బందిపోట్లు అంటారు. బందిపోట్లు అంటారు. అలా స్పోర్ట్స్ కోటా ఒకటి తీసుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాని పట్టుకున్నారు టీచర్ల వ్యవస్థలో. ఏంటంటే అప్పుడు దాకా జీవో 74 ఉండేది. జీవో 74 ప్రకారం ఏంటంటే స్పోర్ట్స్ కోటా 2%. ఆ 2% కూడా ఎట్లా? వాళ్ళు అందరితో పాటు సమాన విద్యార్హతలు ఉండాలి, ఆటల్లో ప్రావీణ్యత నైపుణ్యాలు ఉండాలి, మెడల్స్ సాధించాలి. దాంతోపాటు వారు బీఈడీ చదివి ఉండాలి లేదా టీటీసీ చదివి ఉండాలి. దాంతో పాటుగా టెట్ పాస్ అయి ఉండాలి, డిఎస్సి పాస్ అయి ఉండాలి. మరి డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి, టెట్లో క్వాలిఫై అవ్వాలి, బీఈడీ ఉండాలి. ఇవన్నీ ఉంటే దానికి అదనంగా 2% స్పోర్ట్స్ కోటాలో దేశంలో లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి దేశంలో తలమానికంగా తెచ్చినటువంటి పథకాలు, భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచాల్లో ఎక్కడ తలమానికంగా తెచ్చిన పథకాలు ఉంటే ఆ పథకాలకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నారా చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ నాయుడు విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు రూల్ ఉండేది. అది జీవో 74. నారా లోకేష్ నాయుడు కరెక్ట్గా ఈ టీచర్ల నోటిఫికేషన్ ఇచ్చే రోజే 19వ తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం 19వ తారీఖు ఏప్రిల్ 19/4/2025న ఆ రోజే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. అదే రోజు